ఉత్తరాదిని వరదలు వదలటం లేదు. వర్షాలు తగ్గినా వరదలు మాత్రం ఇంకా తగ్గలేదు. భారీగా కురిసిన వర్షాలతో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాన్పూర్ పట్టణంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిత్యావసరాలు కూడా వరదలకు తడిసిపోయాయి. వరద ఎఫెక్టుతో ఇబ్బంది పడుతున్న ప్రజల్ని పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రయాగ్రాజ్లో ఘాట్ ఏరియా పూర్తిగా నీట మునిగింది. అటు ఢిల్లీలో యమునా నది ప్రవాహం కాస్త తగ్గింది. వరద ప్రవాహం తగ్గినప్పటికీ మయూర్ విహార్ ప్రాంతం మాత్రం వరద నీటిలోనే ఉంది. మరోవైపు ఇండో పాక్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లోనూ వరదలు తగ్గుముఖం పట్టలేదు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఆర్మీ బృందం వారికి నిత్యావసరాలను అందించింది. ప్రయాగ్రాజ్లో ఘాట్లు నీట మురిగిన పరిస్థితి మనం చూడొచ్చు. ఉత్తరాదిని వరదలు వదలట్లేదు. వర్షాలు తగ్గినా వరద మాత్రం ఇంకా అక్కడ తగ్గని సిచ్యువేషన్ కనిపిస్తోంది. భారీగా కురిసిన ఈ వర్షాలతో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కాన్పూర్ పట్టణంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరటంతో ప్రజలు అక్కడ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు కూడా అందట్లేదు. వారికి ఉన్న నిత్యావసరాలు కూడా ఈ వరదకు తడిసిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ వరదల ఎఫెక్టుతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజల్ని. ఆ ప్రజలందరినీ కూడా పడవలపై సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ప్రయాగ్రాజ్లో ఘాట్ ఏరియా పూర్తిగా నీట మునిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు ఢిల్లీలో కూడా యమునా నది ప్రవాహం కాస్త తగ్గింది. వరద ప్రవాహం తగ్గినప్పటికీ కూడా మయూర్ విహార్ ప్రాంతం వరద నీటిలోనే ఉంది. ఇంకా మరోవైపు ఇండో పాక్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లోనూ వరదలు తగ్గుముఖం పట్టలేదు.